అస్సలు పన్నీర్‌తో ఎన్ని రకాలైన ట్రై చేయొచ్చు కదా! కానీ ఎన్ని రకాలు ట్రై చేసినా కొంతమందైతే తినరు కదా! కానీ ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా తింటారు. మా పిల్లలైతే పన్నీర్ కర్రీ అట్లా చేసి అయితే తినేవాళ్ళు కారు. ఈ రైస్ అయితే సింపుల్‌గా, ఈజీగా వాళ్ళ ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా అంత ఇష్టంగా తిన్నప్పుడు మీకు చూపించాలి కదా అనిపించింది. చూసారు కదా పన్నీరు నేనైతే 500 గ్రామ్స్ తీసుకున్నా. రైస్ అయితే 1 ½ గ్లాస్‌తో తీసుకున్నా మెజర్మెంట్స్ అయితే. ఇలా మంచిగా కట్ చేసేసుకొని సాల్టు, కారం, పసుపు వేసేసుకొని కొంచెం పెరుగు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఎసురుకి నీళ్ళు పెట్టేసుకొని కొంచెం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఎసురు వచ్చేదాకా తెల్లేదాకా ఉంచి తెల్లాక మనం ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చూసారు కదా పన్నీర్కి అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని కొంచెం ఇంతకుముందు ఆనియన్ వేయించుకున్నాం అదే బాండిల్లో మనమైతే వేయించుకున్న ఆనియన్స్ ఆ బాండిల్లోనే పన్నీర్ ముక్కలు పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొనిసినాక ఈ రైస్ ఉంటుంది కదా 70% ఉడికిపోయి ఉంటుంది ఆ రైస్ తీసేసుకొని పైన అలా వేసేసుకొని వేయించిన ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు వాటరు కొంచెం నెయ్యి వేసేసుకొని అలా పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా వచ్చిందండి.